నిజంగా నిన్న మ్యాచ్ సిఎస్కే ఓడిపోవటం పక్కన పెడితే ఆ ఓడిపోయిన తీరు ఏదైతే ఉందో అదైతే ప్రతి సిఎస్కే ఫ్యాన్ కూడా చాలా అంటే చాలా హర్ట్ చేస్తుంది. ఎందుకంటే అటు బౌలింగ్ లో కావచ్చు, ఇటు బ్యాటింగ్ లో కావచ్చు, ఇటు ఫీల్డింగ్ లో కావచ్చు, నిన్న అయితే సిఎస్కే టీం మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే ఎక్కడా కూడా నిన్న సిఎస్కే ప్లేయర్స్ అయితే గెలవాలని మ్యాచ్ అయితే ఆడలేదు. నిజంగా ఈ విషయంలో ఆర్సీబీ టీం వాళ్ళకైతే క్యూడోస్ అనే చెప్పాలి, నిజంగా ఇచ్చి పడేశారు. నిన్న ఆర్సీబీ బ్యాటింగ్ కనుక మీరు చూసుకుంటే స్టార్టింగ్ లో సాల్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ లో ఫినిష్ చేసిన లివింగ్ స్టోన్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మంచి ఇంటెంట్ తో అయితే ఆడారు. ఆర్సీబీ వాళ్ళు ఒక బ్యాటింగే కాదు, ఫీల్డింగ్ కూడా అలాగే చేశారు, అలాగే బౌలింగ్ కూడా అలాగే వేశారు. కాబట్టి వాళ్ళైతే నిన్నైతే గెలిచారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ ఫ్యాన్స్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే సిఎస్కే గురించి అయితే చాలా మాట్లాడాలి. నిన్న మ్యాచ్ అయ్యాక మీరు చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కెప్టెన్ రజత్ పతిదార్కి అయితే ఇచ్చారనమాట. నిజంగా ఇదైతే చాలా తీవ్ర అన్యాయం అనే నేనైతే చెప్తాను. ఎందుకంటే నేను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ తో కలిపి 12 మంది అయితే ఆడారు అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఎక్స్ట్రాగా ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఉన్నాడు. ఆయనే మన దీపక్ హోడా అనమాట. ఈయనకి యాక్చువల్ గా బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు, ఫీల్డింగ్ కూడా రాదని నిన్న మ్యాచ్ తో అయితే తేలిపోయింది. మరి ఇలాంటి ఫినిష్ అయిపోయిన ప్లేయర్స్ ని సిఎస్కే వాళ్ళు ఎందుకు కొంటారో వాళ్ళకే తెలియాలి. ఇంకా బ్యాటింగ్ అంటారా, నిన్న హోడాతో పాటు ప్రతి సిఎస్కే బ్యాట్స్మెన్ కూడా గెలవాలని అయితే ఒక్కరు కూడా ఆడలేదు. ఎప్పుడైతే పవర్ ప్లేలో రుతురాజ్ గైక్వాడ్ అయిపోయాడో అప్పుడే నిన్న ఆర్సీబీ అయితే మ్యాచ్ అయితే గెలిచేసింది. మొన్న ముంబై మ్యాచ్ లో మీరు చూసుకున్నా సరే గైక్వాడ్ ఉన్నంతసేపు కూడా సిఎస్కే స్కోర్ అయితే అలా పరిగెత్తుకుంటా అయితే వెళ్ళింది. ఎప్పుడైతే గైక్వాడ్ అవుట్ అయ్యాడో లాస్ట్ 10 ఓవర్లో 60 ఎంతో కొట్టాలి, దానికి వీళ్ళు 10 ఓవర్లు అయితే ఆడారనమాట. ఆ రేంజ్ లో ఉంది సిఎస్కే బ్యాటింగ్. ఇంకా నేను మ్యాచ్ ఓడిపోయిన తర్వాత గైక్వాడ్ కెప్టెన్సీ సరిగ్గా చేయలేదు, అది ఇది అని అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట. ఒక్కడే ఎన్ని మ్యాచ్లు ఆడతాడు నాకైతే అర్థం కాక అడుగుతాను. అసలు గైక్వాడ్ అక్కడే ఏం చేయగలడండి? ఫీల్డింగ్ లో ఏకంగా 3 క్యాచ్లు అయితే వదిలేశారు. ఇంకా బ్యాటింగ్ అంటారా, ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఇంటెంట్ తో అయితే ఆడలేదు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే ధోని గురించి అనమాట. నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సిఎస్కే ఫ్యాన్స్ కి కూడా ధోని వచ్చిన బ్యాటింగ్ పొజిషన్ మీద చాలా మందికి అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే 196 టార్గెట్ ని చేస్తున్నప్పుడు అశ్విన్ కంటే తర్వాత రావాల్సిన దౌర్భాగ్య స్థితి ధోనికి అయితే లేదని నాకైతే అనిపిస్తుంది. అఫ్ కోర్స్ నిన్న మ్యాచ్ అంతా ఓడిపోయిన తర్వాత లాస్ట్ ఓవర్ లో 6లు అయితే కొట్టుండొచ్చు, కానీ దాని వల్ల రూపాయి యూజ్ కూడా లేదనమాట. అసలు నిన్న మ్యాచ్ లో ధోని ఫస్ట్ ఓవర్ లో వచ్చి డక్ అవుట్ అయినా సరే ఈ విధంగా ట్రోల్స్ అయితే వచ్చేవి కాదు. సిఎస్కే ఫ్యాన్స్ కూడా ధోని గురించి అయితే ఈ రోజు అయితే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆయన దిగిన బ్యాటింగ్ పొజిషన్ ఆడకపోవడం గురించి కాదు. ఏంటి, ధోని లాంటి లెజెండ్ నెంబర్ 9 లో రావటమా? అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? నిజం చెప్పాలంటే నిన్న ధోని కొట్టిన 6లు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడానికి కూడా పనిచేయవు. అదనమాట సిచ్యువేషన్. ధోనీకున్న పేరుకి, ధోనీకున్న ఆరాకి ఆయన ముందు దిగి టీంని అయితే నడిపించాలి, కానీ ఇలా మ్యాచ్ అయిపోయిన తర్వాత దిగి 6లు కొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అయితే లేదు. కనీసం నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయినా కొట్టినా కొట్టకపోయినా ధోని నెంబర్ 6 లో రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా త్రిపాఠిని అసలు ఎందుకు ఓపెనింగ్ దింపుతున్నారో త్రిపాఠికి కూడా తెలియదు అనమాట. అసలు ఏ బాల్ అవుట్ అవుదామా అన్నట్టుగా అయితే ఆడాడు నిన్న. మొత్తానికి అవుట్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లో అయినా హోడా, త్రిపాఠి లాంటి ప్లేయర్స్ అయితే పక్కన పెట్టి కాన్వే, అన్షుల్ కాంబోజ్ లాంటి ప్లేయర్స్ అయితే తెచ్చుకుంటే మంచిది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే నిన్న నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ తప్పితే ఎవరో కూడా అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించలేదు. పతిరానా లాస్ట్ ఓవర్లో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఈ గ్రౌండ్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అశ్విన్, జడేజా అయితే నిన్న అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యారు. ఈ విధంగా నిన్న సిఎస్కే వాళ్ళకి ఏ విధంగా కూడా కలిసి రాలేదనమాట. లిటరల్ గా చెప్పాలంటే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఆర్సీబీ వాళ్ళు సిఎస్కే వాళ్ళని అయితే అవుట్ ప్లే అయితే చేశారు. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ బాధ ఏంటంటే మ్యాచ్ ఓడిపోవడం అనేది మన చేతుల్లో అయితే ఉండదు. ఒకళ్ళైతే గెలుస్తారు, ఇంకోళ్ళు అయితే ఓడిపోతారు. కానీ మ్యాచ్ గెలవడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదైతే నేను సిఎస్కే బ్యాట్స్మెన్ ద్వారా అస్సలు 0.0% కూడా ఎంత కూడా కనిపించలేదు. ఆ 190+ టార్గెట్ మైండ్ లోకి రాగానే అందరూ హ్యాండ్స్ అప్ అనమాట. ఇంకెప్పుడైతే గైక్వాడ్ వికెట్ పడిందో ఇంకా మొత్తానికి ఎత్తేసారు. 0 ఇంటెంట్ అనమాట. 0 ఇంటెంట్. అసలు ఒక్క ఓవర్ అంటే ఒక్క ఓవర్ లో కూడా వీళ్ళు చేసి చేయడానికి అయితే అస్సలు వెళ్ళలేదు. కేవలం ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ వల్ల వీళ్ళైతే ఎంత ఘోరంగా అయితే ఓడిపోయారు. ఇప్పుడు ఎలాంటి కష్టమైన పిచ్చిలో అవతల వాళ్ళు 190+ కొట్టినప్పుడు యువతల వాళ్ళు కూడా కొట్టడానికి పాసిబిలిటీ అయితే ఉంది కదా, కానీ లేదనమాట. అసలు ఏమీ లేదు, అంతా అస్సామే. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ బాధ ఏంటంటే యాక్చువల్ గా చపక్ స్టేడియం దగ్గర ఏం జరుగుతుందంటే టికెట్లు అయితే బ్లాక్ చేసి 3000 టికెట్ ని 6000, 7000 కూడా అమ్ముతున్నారు. వాళ్ళందరూ అంతంత టికెట్ రేట్లు కొని వచ్చేది ఎవరిని చూడడానికి? MS ధోని. ఆ బ్రాండ్ని వాడుకుని గత 3-4 సంవత్సరాలుగా
ఇష్టానుసారంగా బ్లాక్ టికెట్స్ అయితే ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లకి వాళ్ళైతే అమ్ముకుంటున్నారు. ఇప్పుడు అంతంత టికెట్ రేట్స్ పెట్టుకొని వచ్చిన ఫ్యాన్స్ కి మినిమం సాటిస్ఫాక్షన్ అనేది దొరకాలి కదా. ఎంఎస్ ధోని లాంటి లెజెండరీ ప్లేయర్ నుండి మినిమం ఫైట్ అయినా ఉండాలి కదా. మీరు గతంలో చూసుకుంటే సిఎస్కే మిడిల్ ఆర్డర్ లో కష్టాల్లో ఉన్నప్పుడు రైనా ధోని అయితే వచ్చి వాళ్ళ భుజస్కంధాలపై టీంని అయితే మోసారు. ఇప్పుడు రైనా అయితే లేకపోవచ్చేమో కానీ ధోని అయితే ఉన్నాడు. ఖచ్చితంగా ధోని కనుక నెంబర్ 5 నెంబర్ 6 లో కనుక వస్తే మంచి రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. టీంకి అది కూడా ప్లస్ అయింది బాగా. మరి చూద్దాం నెక్స్ట్ రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నా సిఎస్కే వాళ్ళు. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు చిన్నస్వామిలు అయితే ఆడబోతున్నారు. ఇదే మొమెంటాన్ని వాళ్ళు కంటిన్యూ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఈసారి ఖచ్చితంగా నా వైల్డ్ గెస్ ఏంటంటే ఆర్సీబీ వాళ్ళు టాప్ 2లో అయితే ఉండబోతున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సరే మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.